అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు నెల మరియు సెప్టెంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఆగస్టు నెలలో ఈరోజు 19. సో, మనకు 19 తర్వాత హాలిడేస్ గురించయితే చూద్దాం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 19 తర్వాత 19వ తేదీ అనగా ఈరోజు రక్షాబంధన్. సో, ఈరోజు హాలిడే అన్నమాట. రక్షాబంధన్ సందర్భంగా ఈరోజైతే హాలిడే. అలాగే 24వ తేదీ ఫోర్త్ సాటర్‌డే కాబట్టి దేశమంతటా హాలిడే. సో, ఈరోజు ఎక్కడెక్కడ హాలిడే అంటే ఉత్తరాఖండ్ ఇక్కడ ఈ రాష్ట్రాలన్నీ సెలవు. ఇక ఆగస్టు 26 జన్మాష్టమి సందర్భంగా సెలవు. ఆగస్టు 26 సోమవారం జన్మాష్టమి కాబట్టి ఈ రాష్ట్రాలన్నిటిలో సెలవు. సో, చూసుకోవచ్చు. తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉంది. సో, కాబట్టి మనకు 26థ్ సెలవు. బ్యాంక్ హాలిడే. ఇక సెప్టెంబర్‌లో హాలిడేస్ విషయానికొచ్చినట్లయితే సెప్టెంబర్ 5 శ్రీమంత శంకర్‌దేవ్ మరియు హార్తాళిక తీజ్ తిథి. అంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించింది లేదు. ఇక సెప్టెంబర్ 7 గణేష్ చతుర్థి. దేశమంతటా సెలవు. అలాగే సెప్టెంబర్ 8 నుఖాయ్ ఒడిశాలో సెలవు. ఇక సెప్టెంబర్ 13 రాజస్థాన్‌లో సెలవు. ఇక సెప్టెంబర్ 14 సెకండ్ సాటర్‌డే కాబట్టి దేశమంతటా సెలవు. సెప్టెంబర్ 15 కేరళలో సెలవు. సెప్టెంబర్ 16 దేశమంతటా ఈద్ మిలాద్. సో, కాబట్టి దేశమంతటా సెలవు. సెప్టెంబర్ 17 సిక్కింలో ఇంద్రజాత్ర సందర్భంగా సెలవు. ఇకపోతే సెప్టెంబర్ 18న కేరళలో సెలవు. సెప్టెంబర్ 21 కేరళ. సెప్టెంబర్ 23 హర్యానాలో. సెప్టెంబర్ 24 ఫోర్త్ సాటర్‌డే దేశమంతటా సెలవు. ఇవి ఫ్రెండ్స్ మనము ఇంకా కొన్ని నెలలకు సంబంధించి కూడా తెలుసుకుందాము. అక్టోబర్‌లో కూడా చూద్దాము. అలాగే డిసెంబర్ వరకు చూద్దాము. సో, అక్టోబర్‌లో వచ్చేసి బ్యాంక్ హాలిడేసే మాక్సిమం పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయండి. బ్యాంక్ హాలిడేస్ డేస్ కూడా. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి దేశమంతటా సెలవు. అక్టోబర్ 3న హర్యానా, రాజస్థాన్‌లలో సెలవు. ఇకపోతే అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ మహానవమి అంటే దసరా సందర్భంగా అక్టోబర్ 11 దసరా సందర్భంగా ఏపీ, తెలంగాణలో సెలవు ఈ రాష్ట్రాల్లో. ఇక అక్టోబర్ 12న సెకండ్ సాటర్‌డే మరియు విజయదశమి దేశమంతటా హాలిడే. ఇక అక్టోబర్ 17న ఈ రాష్ట్రాలకి సెలవు. అక్టోబర్ 20న హిమాచల్‌లో సెలవు. అక్టోబర్ 26వ తేదీన ఫోర్త్ సాటర్‌డే కాబట్టి దేశమంతటా సెలవు. అక్టోబర్ 31న గుజరాత్‌లో సెలవు. ఇక చూసుకున్నట్లయితే నవంబర్ 1 దీపావళి దేశమంతటా సెలవు. నవంబర్ 2 గుజరాత్‌లో సెలవు. నవంబర్ 3 తెలంగాణలో కూడా సెలవు. నవంబర్ 7 ఈ రాష్ట్రాల్లో సెలవు. నవంబర్ 9 సెకండ్ సాటర్‌డే పబ్లిక్ హాలిడే. దేశమంతటా సెలవు. నవంబర్ 15 కార్తీక పౌర్ణమి. సో, తెలంగాణ మరియు ఏపీలలో సెలవు. ఈ రాష్ట్రాలలో సెలవు. ఇక నవంబర్ 18 కర్ణాటకలో సెలవు.
ఇకపోతే నవంబర్ 22 సిక్కిం, నవంబర్ 23 ఫోర్త్ సాటర్డే దేశమంతటా హాలిడే. డిసెంబర్ 1 అరుణాచల్‌లో సెలవు. ఇక డిసెంబర్ 3 గోవాలో సెలవు. డిసెంబర్ 5 జమ్మూ. డిసెంబర్ 6 పంజాబ్‌లో సెలవు. డిసెంబర్ 12 మేఘాలయ. డిసెంబర్ 14 సెకండ్ సాటర్డే దేశమంతటా సెలవు. డిసెంబర్ 18 ఛత్తీస్‌గఢ్ మరియు మేఘాలయలో సెలవు. డిసెంబర్ 19 డయ్యూ డామన్ మరియు గోవాలలో సెలవు. ఇక డిసెంబర్ 24 విషయానికి వచ్చినట్లయితే పంజాబ్, చండీగఢ్‌లో సెలవు. డిసెంబర్ 25 ఇక్కడ క్రిస్మస్ కాబట్టి దేశమంతటా సెలవు. డిసెంబర్ 26 హర్యానాలో సెలవు. డిసెంబర్ 28 ఫోర్త్ సాటర్డే దేశమంతటా సెలవు. ఇదే విధంగా డిసెంబర్ 30 మేఘాలయ, సిక్కింలలో హాలిడే. డిసెంబర్ 31 మణిపూర్, మిజోరంలలో సెలవు. అలాగే శనివారం బ్యాంకులో సెలవులు. ఈ సెలవులు కాకుండా ప్రతి 2వ శనివారము, అలాగే 4వ శనివారం హాలిడేసే అయితే ఉంటాయి. అది కామను. ఇకపోతే ఇదండి హాలిడేస్ లిస్టు. సో, ఈ విధంగా అయితే మనకు బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయి. మోస్ట్‌లీ బ్యాంక్ హాలిడేసే, పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి. అంటే స్కూల్‌లో, కాలేజెస్ కూడా మాక్సిమం ఈ తేదీలలో సెలవులుంటాయన్నమాట. సో, ఇది వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.